గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మనము డిఫరెన్షియేషన్లో 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందామండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తాడో అన్నది చూద్దాం ఈరోజు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫార్ములాస్ అన్నీ కూడా చెప్పాం. డిఫరెన్షియేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా నేర్చుకున్నామండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, బేసిక్ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఇస్తాడో చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x⁻6 మైనస్ 6 × x⁻5 ప్లస్ 3x² ప్లస్ 1 అండి. ఇది క్వశ్చన్ అండి. ఓకే, ముందు ఇచ్చినటువంటి ఫంక్షన్ని మనం y అనుకుందాం. లెట్ y ఈక్వల్స్ టు x⁻6 మైనస్ 6 × x⁻5 ప్లస్ 3x² ప్లస్ 1. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ని y అని అనుకున్నానండి. ఓకే, ఫంక్షన్ ఇక్కడ ఇందులో ఉంది, ఎక్స్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అదే చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి. చేస్తే ఏమవుతుంది, d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ x⁻6 మైనస్ 6 × x⁻5 ప్లస్ 3x² ప్లస్ 1 అండి. 3x² ప్లస్ 1. d/dx ఆఫ్ y అంటే ఏమవుతుంది, dy/dx ఈక్వల్స్ టు ఈ d/dx ఇక్కడ బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, d/dx ఆఫ్ x⁻6 మైనస్ d/dx ఆఫ్ 6 × x⁻5 ప్లస్ d/dx ఆఫ్ 3x² ప్లస్ d/dx ఆఫ్ 1 అండి. d/dx ఆఫ్ 1 ఫార్ములా ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x⁻6 మైనస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 కాన్స్టెంట్ కదా, బయట లాగండి. 6 × d/dx ఆఫ్ x⁻5 ప్లస్ 3 కాన్స్టెంట్ బయట లాగితే d/dx ఆఫ్ x² ప్లస్ d/dx ఆఫ్ కాన్స్టెంట్కి 0 అండి. d/dx ఆఫ్ ఏ ఫార్ములా వాడాను ఇక్కడ, d/dx ఆఫ్ k కాన్స్టెంట్కి ఎంత అండి, వాల్యూ 0 అండి. ఓకే, వీటికి వాడాల్సిన ఫార్ములా ఒకే ఒక ఫార్ములా ఉంది ఇక్కడ, దీనికి కానీ దీనికి కానీ దీనికి కానీ. ఆ ఫార్ములా ఏంటంటే వీ నో దట్ d/dx ఆఫ్ x⁻n అండి, n × x⁻n మైనస్ n × x⁻n మైనస్ 1 ఫార్ములా వాడాలండి. అంటే dy/dx ఈక్వల్స్ టు n × x⁻n మైనస్ 1. ఇక్కడ n ప్లేస్లో ఏముంది చూడండి, దీనికి 6 కదా, 6 × x⁻n మైనస్ 1 అంటే 6 మైనస్ 1 అండి. n ప్లేస్లో 6 ఉంది బట్ 6 వేసాం. ఫార్ములా అప్లై చేయండి. x⁻6 అనుకోండి, 6 × x⁻6 మైనస్ 1. దీన్నే సింపుల్గా కూడా మనం చెప్పుకున్నాం, పవర్ ఎంత ఉందో ముందు అది రాయండి, తర్వాత x రాయండి, దీని ముందు పదం ఏదవుతుందో అది రాయమని గతంలో కూడా చెప్పాను నేను. -6 ఇక్కడ అప్లై చేస్తే ఏమవుద్ది, ఫార్ములా అప్లై చేస్తే 5 × x ఫార్ములా అప్లై చేస్తున్నాను దీనికి 5 - 1 అండి, ప్లస్ 3 దీనికి ఫార్ములా అప్లై చేస్తే 2 × x⁻2 - 1 అండి. ఓకే, దట్ ఎంప్లాయిస్ dy/dx ఈక్వల్ ఏమొచ్చిందండి, 6 × x⁻5 మైనస్ 6 5 ఎంత 30, x⁻5 - 1 అంటే 4 అండి, ప్లస్ 3 2 ఎంత 6 అండి, x⁻2 - 1 అంటే 1. ఇంకా రాయక్కర్లేదు. ఈ విధంగా ప్రాబ్లం అనేది చేయొచ్చండి. ఓకే, ఇది గతంలో 2010 2013లో ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు చేసింది మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ find the derivative of cube root x square by
రూట్ ఎక్స్. సో ఇప్పుడు మనం చేస్తున్నది రివిజన్ క్లాస్ సంబంధించి కదా చేస్తున్నాం. సో మిడ్ 3కే కదా ఫైనల్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మిడ్ 3తో పాటు ఈ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. సో రివిజన్ చేస్తున్నాం అన్నీ. సేమ్ ఇందాకలాగే సొల్యూషన్లో y అనుకుందాం ఇచ్చిన ఫంక్షన్ని. ఓకే, లెట్ y ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్. ఓకే, అంటే క్యూబ్ రూట్ అంటే అర్థం ఏంటి? పవర్ 1/3 అని అర్థం. అంటే దీన్ని ఇలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ పవర్ 1/3 కింద రాయొచ్చు. బై రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 అండి. ఇక్కడ రూట్ ఎక్స్ అంటే దాని ఆర్డర్ 2, దీని ఆర్డర్ 3 కాబట్టి పవర్ 1/3, దీని ఆర్డర్ 2 కాబట్టి 1 పవర్ 1/2 అండి. అంటే దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ హోల్ పవర్ ఆఫ్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటి అని కదా. అంటే 2 × 1/3 అంటే 2/3 అండి. ఇది ఎక్స్ పవర్ 1/2 అంటే ఎక్స్ పవర్ 2/3. ఇది పైకి వెళ్తే -1/2 అండి. ఏ ఫార్ములా వాడిన ఇక్కడ? ఏ పవర్ ఆఫ్ ఎమ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎన్ అండి. ఓకే, ఎక్స్ పవర్ 3కి 2కి ఎల్సిఎం ఏమవుతుందండి? 6. సో 2 2 జా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా 4 అండి. -3 1 జా 3 అంటే ఏమొచ్చింది? ఎక్స్ పవర్ 1/6. సో ఈ ప్రాబ్లంకి సంబంధించి మనం చేయాల్సింది ఏంటంటే సింప్లిఫికేషన్ రావాలండి. సో ఓవరాల్గా y వాల్యూ ఏమొచ్చింది? ఎక్స్ పవర్ 1/6. సింప్లిఫికేషన్ వస్తే ప్రాబ్లం చేయడం ఇంకేం ఉండదు మిగతాది. ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 1/6 అండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమే, ఇందాక వాడాం కదా ఫార్ములా. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ n అంటే n × ఎక్స్ పవర్ ఆఫ్ n-1 ఈ ఫార్ములా వాడతాం. ఓకే, జస్ట్ వెయిట్. సో కంటిన్యూషన్ చూడండి. సో d/dx ఆఫ్ y అంటే ఏమవుతుంది? dy/dx అండి. సో ఈక్వల్స్ టు d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 1/6 కదా. అంటే n × ఎక్స్ పవర్ ఆఫ్ n-1 ఫార్ములా వాడితే 1/6 × ఎక్స్ పవర్ ఆఫ్ n-1 అంటే 1/6 - 1 అండి. ఓకే, 1/6 - 1 అంటే అప్పుడు dy/dx ఈక్వల్ టు ఏమవుతుంది? dy/dx ఈక్వల్స్ టు 1/6 × ఎక్స్ పవర్. ఇక్కడ ఏమీ లేకపోతే 1 కింద 1 కదా. 6కి 1కి ఎల్సిఎం ఏమవుతుందండి? ఇక్కడ 6కి 1కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 1 కదా. 1 - 6 అంటే dy/dx ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 1/6 × ఎక్స్ పవర్ -5/6 అండి. సో దీని కింద తీసుకొస్తే ఏమవుతుంది? dy/dx ఈక్వల్స్ టు 1/6 × ఎక్స్ పవర్ 5/6 అండి. ఎక్స్ పవర్ 5/6 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ three cos x plus 2 log x plus 21x² plus 5 అండి. 21x² plus 5 ఇది గతంలో 2012, 13, 17లో ఇచ్చిన క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం చేయబోయే క్వశ్చన్ 2017, 2013, 2012లో ఇచ్చిన క్వశ్చన్. 2011లో కూడా ఇచ్చాడు. ఓకే, జాగ్రత్తగా చూడండి క్వశ్చను. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 3 cos x plus 2 log x plus 21x² plus 5 అండి. ఓకే,
సొల్యూషన్లో ముందు ఇచ్చిన దాన్ని y అనుకుందాం. లెట్ y ఈక్వల్స్ టు 3 cos x ప్లస్ 2 log x ప్లస్ 21x స్క్వేర్ ప్లస్ 5 అండి. 21x స్క్వేర్ ప్లస్ 5. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అండి. చేస్తే ఏమవుతుంది, d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్, సో మొత్తానికి కదా 3 cos x ప్లస్ 2 log x ప్లస్ 21x స్క్వేర్ ప్లస్ 5 అండి. 21x స్క్వేర్ ప్లస్ 5. సో d/dx ఆఫ్ y అంటే ఏమవుతుంది, dy/dx అండి. ఇక్కడ d/dx దీనికి చింతది, దీనికి చింతది, దీనికి చింతది, దీనికి చింతది. ప్రతి టర్మ్ కూడా డెరివేటివ్ అనేది చింతది కాబట్టి ప్రతి టర్మ్ కూడా అప్లై చేయండి. చేస్తే ఏమవుద్ది, d/dx ఆఫ్ 3 cos x ప్లస్ d/dx ఆఫ్ 2 log x ప్లస్ d/dx ఆఫ్ 21x స్క్వేర్ ప్లస్ d/dx ఆఫ్ 5 అండి. d/dx ఆఫ్ 5. ఇక్కడ 3 కాన్స్టెంట్ బయట లాగేద్దాం, ఇక్కడ 2 కాన్స్టెంట్ బయట లాగదాం, ఇక్కడ 21 కాన్స్టెంట్ బయట లాగేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది అది, సో dy/dx ఈక్వల్స్ టు 3 బయట లాగితే 3 ఇంటూ d/dx ఆఫ్ cos x ప్లస్ 2 బయట లాగితే 2 ఇంటూ d/dx ఆఫ్ log x ప్లస్, సో 21 బయట లాగితే d/dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ d/dx ఆఫ్ కాన్స్టెంట్కి 0 అండి. మీకు తెలిసేది కాన్స్టెంట్కి ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. సో దట్ ఇంప్లస్ 3 ఇంటూ d/dx ఆఫ్ cos x అంటే నిన్న నేర్చుకున్నాం. d/dx ఆఫ్ cos x అంటే ఏమవుతుంది, మైనస్ sin x అండి. ప్లస్ 2 ఇంటూ d/dx ఆఫ్ log x అంటే 1/x, ఇది కూడా నిన్న నేర్చుకున్నాం మనం. ప్లస్ 21 ఇంటూ d/dx ఆఫ్ x స్క్వేర్ అంటే డైరెక్ట్గా వేయచ్చు. x పవర్ ఆఫ్ n ఫార్ములా అంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. గతంలో చెప్పిన x పవర్ 2 ఉంటే 2 ముందు రాస్తాం, x 2కి ముందు టర్మ్ ఎంత 1, x పవర్ 1 అంటే రాసినట్టు రాయిపోయినట్టు ప్లస్ 0. అది అంటే ఏమవుతుంది, ఇది dy/dx ఈక్వల్ ఏమవుతుందండి, dy/dx ఈక్వల్ ఏమవుతుంది, సో 3 ఇంటూ మైనస్ sin x అంటే మైనస్ 3 sin x ప్లస్ 2/x ప్లస్ 21 2 ఎంత 42x అండి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం, జస్ట్ వెయిట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ dy/dx find dy/dx if y equal to root over 1 plus sin 2x అండి. 1 plus sin 2x ఇది కూడా గతంలో చాలా ప్రాబ్లమ్స్లో ఇచ్చాడండి ఇది. సో గతంలో చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడు. ఏ ఎగ్జామ్స్ అంటే 2006, 14, 18, 19లో కూడా ఇచ్చాడు ఈ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో గతంలో కూడా ఇచ్చాడండి ఈ ప్రాబ్లం. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ dy/dx ఇఫ్ y ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ sin 2x అండి.
సొల్యూషన్లో ముందు ఇచ్చింది రాయండి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, వై ఈక్వల్ టు ఆడే ఇచ్చాడు. ఇవ్వకపోతే లెట్ అని అనుకుంటాం, ఇవ్వకపోతే లెట్ వై ఈక్వల్ టు వాడతాం. సో వై ఈక్వల్ టు ఆడే ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, √1 ప్లస్ sin 2x అండి. సో ఫంక్షన్ ఇక్కడ ఎక్సెల్లో ఉంది. అంటే దీన్ని చూడండి, నేను 1 ప్లేస్లో ఇలా రాయొచ్చా, sin² x ప్లస్ cos² x రాస్తాను 1 ప్లేస్లో. ఎందుకంటే sin² x ప్లస్ cos² x వాల్యూ అంతా 1. సో 1 ప్లేస్లో ఇది అంతా రాశాను. sin 2x ప్లేస్లో 2 sin x ఇంటూ cos x రాస్తాను, 2 sin x ఇంటూ cos x రాస్తానండి. సో ఇక్కడ నేను ఏ ఫార్ములాస్ వాడినో పక్కన రాస్తాను, ఏ ఫార్ములాస్ వాడినా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను వాడిన ఫార్ములాస్ sin² x ప్లస్ cos² x ఈక్వల్స్ టు 1. అంటే జనరల్గా మీకు తీటాల్లో ఉంటుంది, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్స్ టు 1 అని కానీ, లేదా sin² a ప్లస్ cos² a ఈక్వల్స్ టు 1 అని వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి, sin 2a లేదా sin 2x, 2 sin a cos a. సో ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది చూడండి, a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములాలో ఉందండి. a² ప్లస్ b² ప్లస్ 2ab. a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో sin x ఉంది, b ప్లేస్లో cos x ఉంది, హోల్ స్క్వేర్ అండి. స్క్వేర్కి రూట్కి పోయింది అంటే y ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, sin x ప్లస్ cos x అండి, sin x ప్లస్ cos x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి, డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. విత్ రెస్పెక్ట్ టు x అయితే ఏమవుతుంది, d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు d/dx ఆఫ్ sin x ప్లస్ cos x. d/dx ఆఫ్ sin x అంటే d/dx ఆఫ్ y అంటే ఏమవుతుంది, ముందు dy/dx ఈక్వల్స్ టు, సో d/dx ఆఫ్ sin x విడదీయండి పోనీ, d/dx అనేది sin xకి చెందుతుంది, cos xకి చెందుతుంది. sin xకి చెందితే d/dx ఆఫ్ sin x ప్లస్ cos xకి చెందితే d/dx ఆఫ్ ఏమవుతుందండి, cos x అండి. సో dy/dx ఈక్వల్స్ టు d/dx ఆఫ్ sin x అంటే cos x అండి, ప్లస్ d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x అండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, dy/dx ఈక్వల్స్ టు cos x ప్లస్ ఇంటి మైనస్ ఏమవుతుంది, మైనస్ sin x అండి. సో ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మనం అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం 3 మార్క్స్. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మిడ్ 3తో పాటు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.